పని కూడా కాదు, ఒక్క పని కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, నువ్వు ముఖ్యమంత్రి కాక మొదలు మహిళా కుటుంబ సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నావు. రుణాలు ఏమైనాయి? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నావు. ఉద్యోగాలు ఏమైనాయి? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నావు. ఏమైనా నీవని రిజర్వేషన్? లంబాడీలకు 12% ఇస్తున్నావు రిజర్వేషన్. ఏమైనా నీ రిజర్వేషన్? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు. ఏమైనా నీ 3 ఎకరాల భూమి? నియోజకవర్గానికి రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తున్నావు. ఏమైంది నీ రుణమాఫీ? 1,00,000 ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు రైతులకు సాగు నీరు ఇస్తున్నావు. ఏమైంది నీ రుణమాఫీ? నీ యొక్క సంగారెడ్డి డ్యామ్ లో ఉన్న నీళ్ళన్ని తీసుకుపోయినావు. ఒక చేతగాని ఎమ్మెల్యే ఆపలేకపోయింది చింతా ప్రభాకర్. నేను ఒక మాట్లాడుతున్నా, నీ కాదు పోలీసులు లేకుండా ఒక టీఆర్ఎస్ నాయకుడు నా ముందుకు వచ్చి నిలబడమను. సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు సవాల్ వస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటారా? చేసుకుందాం. ఎంతసేపు పోలీసులతో బతుకుతావు? నీ బతుకు బతికేనా? నీది ఒక బతికేనారా? రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, సంగారెడ్డి జిల్లా ప్రజలారా, సంగారెడ్డి ప్రజలారా, మహాభారతంలో ఆ రోజు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.